गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ॐ युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलं माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुन्दरा हर ओं हाला हलधरा हर ओं हे शिव शंकरा हर ओं हाला हलधरा हर ओं हे शिव शंकरा भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुन्दरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुलारा శ్రీమత్ శంకరాచార్య విరచిత శివానందల హరి. శివానందల హరిలో 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజ
ముమానాధ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్య ఏకం చేతః సరసిజం ఉమానాథ భవతే సుఖేన అవస్థాతుం జన ఇహ న జానాతి కిం అహో. ఆచార్యుల వారు చక్కగా భగవంతుని యందు భక్తిని ప్రతి శ్లోకంలో మనకి అందిస్తూ ఉన్నారు. అయ్యా జడమతి జడమతి చేతనమతి జడమతి సుధీ కుధీ ఇది అన్న బుద్ధే అర్థమైంది కదా. సుధీ అంటే మంచి బుద్ధి గలవాడు, కుధీ అంటే చెడ్డ బుద్ధి కలవాడు, జడమతి అంటే మందుడు అనమాట. జడభరతుడు అంటారు, కొంచెం అందంగా ఉంటాడు కాబట్టి అర్థమైందా. అందుచేత జడమతి మందుడు, అజ్ఞానంతో కొంచెం కలడమే మందం. మందం ఎప్పుడు వస్తుంది? తమోగుణం ఎప్పుడు వచ్చిందో అప్పుడు మందం వస్తుంది. అదే తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసం ఉదాహృతం అన్నాడు భగవంతుడు. అందుచేత జడమతి తెలివిలేని వాడని అర్థమన్నమాట. జడమతి అంటే ఏం చేస్తాడు? గభీరే కాసారే విశతి కిమర్థం కుసుమార్థం. దేనికయ్యా మరి? కుసుమార్థం. కుసుమార్థం ఆ కుసుమం అంటే ఏమిటి? పుష్పం. పుష్పాల కోసం ఎక్కడ ఆ యొక్క తామర గుంట మహాకాసారం, ఆ తామర పువ్వు, అందులో ఉన్నటువంటి కలువ పువ్వు, ఆ పువ్వు తీసుకొస్తేనే ఏమి మనకి చక్కని పూజ అయినట్టు కానీ లేకపోతే కానట్టు అనుకుంటాడు. అందుకే కవి గభీరే కాసారే విశతి లోతైనటువంటి కాసారమైనటువంటి దాంట్లో కొన్ని ఉంటుంటాయి పుష్పాలు అక్కడక్కడ. ఆ పుష్పాల కోసం జడమతి కుసుమార్థం భ్రమతి. అది ఎక్కడున్నాయని తెలిస్తే అక్కడే పోతాడనమాట. ఎందుకు? పూజకు చేయడానికి. అది ఇంకా ఏం చెప్తున్నారు? ఘోర విపినే విజనే విశతి కిమర్థం కుసుమార్థం. ఆ పుష్పం కోసం ఘోర విపినే. విపినే అంటే పెద్ద పెద్ద అడవులు, అవి అక్కడ ఎవరు మనుషులు తిరిగే స్థలాలు కూడా ఉండవు. ఆ మధ్యలో ఉంటుంటాయి గొప్ప గొప్ప పుష్పాలు. ఇప్పుడు ఏం చేయాలి మరి? విజనే విగత జనే విజనే. అటువంటి జనం లేనటువంటి ఘోరమైనటువంటి అడవుల్లో కూడా కొన్ని పుష్పాలు ఉంటుంటాయి. అక్కడికి కూడా పోతూ ఉంటుంటాడు. అదే కాదు, విశాలే శైలేచ. ఆ మంచి విశాలమైనటువంటి పెద్దగా ఇక్కడి నుంచి విస్తారమైనటువంటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ పైన ఉంటాయి కొన్ని పుష్పాలు, అవి ఎక్కడి కింద దొరకవు. ఇప్పుడు ఏం చేస్తాడో ఆ పుష్పాల కోసం పోతుంటాడు. అయ్యా చెప్తున్నారు మరి అవి రావాలంటే తొందరగా వస్తాయా? కొన్ని పుష్పాలు చుట్టూ ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళు తగలకుండా చేతికి ఆ పుష్పాలు తీయాలి. ఈ పుష్పంతో చేస్తేనే నీకు ఈవేళ ఈ ఫలితం వస్తుందని చెబుతారు. ఇంకా ఆ ఫలితానికి ఎక్కడెక్కడ తిరగాలో చెప్పేవాడికి ఏం పోయింది, హాయిగానే ఉంటాయి. అది తెచ్చేవాడికి కదా సాగు, అర్థమైంది కదా కష్టాలు. ఈ విధంగా రకరకాలైనటువంటి మంచివే. పుష్పాలు మంచివి కాదు అనడం లేదు, ఒకరికొకరు ఇష్టమే. కానీ అసలు సంగతి వదిలేసి
పెసల సంగతి పట్టుకుంటున్నారు అందరూ అని ఆచార్యులు వారు అది వదిలేస్తున్నారు. అంత దూరమైనా పోతారు. ఆఖరికి ఇక్కడి నుంచి ఫ్లైట్లు పోయి అక్కడ దిగి అక్కడ హెలికాప్టర్ ఎక్కి ఆ కొండ మీదకి ఎక్కి అర్థమైంది కదా. ఆ పుష్పం ఎట్లా అయినా తీసుకురావాలని పోతారు. పోనీ మంచిదే, కానీ అసలు సంగతి ఏం చెప్తున్నారు? కబీరే కాసారే విశతి, ఆలోచైనటువంటి ఆ చెరువుల్లోనూ అలాగనే పెద్ద పెద్ద ఏమి కాసారాల్లోనూ పొందుతాడు. ఆ దేనికోసం? కుసుమార్థం కోసం. అలాగే విజయనే ఘోర విపినే, జనబాహుల్యం లేనటువంటిది, జనం లేనటువంటిది ఘోరమైన అడవుల్లో కూడా పుష్పాల కోసం ఆ పుష్పం కోసం పోతారు. ఇంకా విశాలే శైలేచి భ్రమతి, ఆ కొండ మీదల్లా తిరుగుతూ ఉంటుంటాడు. అర్థమైంది కదా, అక్కడ దొరుకుతుంది. అలాగే ఇవన్నీ చేస్తారు. కానీ సమర్ప్య ఏకం చేత సరసిజ, కానీ ఏకం చేత సరసిజ సమర్ప్య సమర్ప్య సరసిజం. ఏ సరస్సు అది? ఆయా సరస్సులు కాదు, ఈ అంతఃకరణమే ఒక సరస్సు అనమాట. ఈ అంతఃకరణం ఏమిటి? ఒక సరస్సు. ఆ సరసిజం హృత్పుండరీకం అంటారు. ఏమి? హృదయ కమలములో పుండరీకం అంటే చక్కనటువంటి హృత్కమలం అన్నమాట. అటువంటి పుండరీకం అది చెప్తూ ఏ ఉమానాథ భవతి మీకు ఏకం సమర్ప్య చేత సరసిజం. ఆ హృత్కలములో ఆ మనస్సు అన్నటువంటిది ఆ భగవంతునికి ఈ మానసిక పుష్పాన్ని సమర్పించడం న జానాతి. జడమతి, నీ మనస్సు నిర్మలమైన మనస్సుతో అనే ఒక పుష్పాన్ని సమర్పించడం న జానాతి. ఇది తెలుసుకోలేక ఎక్కడెక్కడికో పోతే ఎన్ని ఎక్కట్లు పడతాడో కానీ ఆయనకి ఏం పుష్పమో ఎన్ని పుష్పాలు తెచ్చినా ఆయన పుష్పాలను చూడంటే చూడడానికి చూస్తాడు. చూసి అలుపుడు వెంటనే మొక్కం తిప్పుకోవడానికి ఒక గంట సేపు సుందరికి ఎంత తేడా ఉంటాను. ఏమి ఏదైనా సరే అది మన ప్రసాదాన్ని పెడతాం. ఎందుకు చూస్తాడు ఆయన. సూచించేస్తే అది పావనం అవుతుంది. చూడకపోతే ఏం పావనం అవుతుందా? ప్రసాదం ఆయనేమో తినడు. అర్థమైంది కదా. తిన్నాడు అనుకో, మొన్నటి పెడతాం ఏం మనం 3 రోజులు తినేసాడు అనుకో, మంచి మంచి లడ్డూలు జిలేబీలు ఏమి అవన్నీ తినేస్తే ఇంకేం చేస్తాం? రోజు ఒకటి ఉంచడం లేదా ప్రసాదానికి, మొత్తం తినేస్తున్నాడు. ఇది దేవుడు దేవుడు నిజంగా దేవుడు అంటారా? లేదో కూడా మనం దేవుడైతే తిండ కదా, దేనికి పెడతాను ఆయన చూపెట్టడానికే. దేవుడైతే తిండ కదా, ఈ దేవుడు ఈ దేవుడు మా ఇంట్లో దేవుడు మేము పెట్టిన వాళ్ళు తినేస్తాడు. అబ్బో అని మళ్ళీ మొదలెట్టి పెట్టి బెల్లం పొడి ఆయనకి దిగ్గమే. అందుచేత ఆయన దృష్టిపాతం చేస్తాడు. అన్ని దగ్గరలో కూడా ఆ దృష్టిని చేసి దృష్టి స్పర్శ చేత పావనం చేస్తాడు. ముక్కుతో వాసన చూసుకొని ఏం చేస్తాడు? పావనం చేస్తాడు. అదే అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సు ఏ నిర్మలమైనటువంటి ఈ సరోజం ఇది, ఇందులో మానసిక పుష్పాన్ని పద్మం ఇది సమర్పించాలి ఎవరికి? భగవంతుడికి. ఉమానాథ ఇది సుఖేన అవస్థాతం. ఈ మానవ పుష్పంకి ఏం కష్టం అండి? ఏమీ కష్టమే. కోణ మీదకి వెళ్ళి తేవాలంటే ఖర్చు పెట్టుకు వెళ్ళాలి. ఆ యొక్క నదిలో దిగాలంటే అది ఒకసారి ముడిపి కొట్టుకొని పోతాం. పుష్పం మాటకి మనం కొట్టుకుపోతాం. అర్థమైందా? అలాగే అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏ జంతువులు ఏమి తినేస్తే ఏం చేస్తావని కష్టం అన్నమాట. ఇదేమిటి మానవ పుష్పం? సుఖేన అవస్థాతం ఏకం. అటువంటి పుష్పాన్ని సమర్ప్యా. అదే పుష్పం చేత సరసిజం, హృదయాకాశంలో ఉన్న పద్మం అన్నమాట, మానసిక పద్మం. అటువంటి దానిని ఇక ఇక్కడ జన మానవుడు నజానాతి కిం అహో, ఇది తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి అహో ఎంత ఆశ్చర్యము అని
అంటున్నాడు. పుష్పం మంచిదే, అర్థమైంది కదా. పుష్పం అన్నటువంటిది అదేమిటిది? అది దాని అర్థమే పుష్షు. ఆ ధాతు ఏంటి? పోషించునిదని అర్థం అన్నమాట. ఆ పుష్పం అనేది పోషించునిదని అర్థం అన్నమాట. కాబట్టి పుష్ ధాతువుకి ఆ పుష్పము పోషిస్తుంది. అది ఏం పోషిస్తుంది ఆ పుష్పం? ఫలస్య కారణం పుష్పం. ఏదైనా ఒక మనకి పండు కావాలంటే దానికి కారణం ఏమిటి? మొట్టమొదట పుష్పమే కారణం. ఈ సంవత్సరం చూస్తారా మామిడి పువ్వులు, అర్థమైంది కదా. పుష్పాలు ఆ మామిడి పుష్పం చుట్టల్లా విరజిల్లిపోద్ది, సంతోషపడతాడు. ఎందుకంటే ఏదైతే 2 సంవత్సరాల నుంచి సరిగ్గా పుష్పమే కాయలేదు, ఈ సంవత్సరం బాగా పుష్పం మనకి ఏమైంది? కాసింది. కాబట్టి ఎన్నో అవుతారు అనుకున్నారు. కాబట్టి పుష్పు ఈ పోషించినటువంటిది దీన్ని పోషిస్తుందండి. ఆ పుష్పము ఒక పిందిగా తయారు చేసి పోషిస్తుంది, అర్థమైందా. తర్వాత కాయగా పోషిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? అది చక్కగా పండుగా ప్రసాదిస్తుంది. అందుచేత అందుకే ఇది చక్కగా పోషణ చేస్తుందనే భగవంతుడికి కూడా పుష్పం అంటే మహా ఇష్టమన్నమాట, అర్థమైంది కదా. ఏదో పుట్టి సచ్చినట్టు కాకుండా అది మళ్ళీ పిండిగా తయారు చేసి మళ్ళీ కాయగా తయారు చేసి మళ్ళీ పుష్పంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ పుష్పం అంటే ఆయనకి ప్రీతే. అందుకనే ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఆ పుష్పం చేతిలో పెట్టుకొని ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని ఆ పుష్పానికి దాని మీద మంత్రపోతం చేస్తున్నాం మనం, అర్థం కదా. ఎలాగైతే మనం ఏదైనా మాసిపోయిన దాని మీద పూత పెడితే ఎంత బాగుంటుందో, ఒంటి మీద గంధం పోస్తే ఎంత బాగుంటుందో, పుష్పం మీద ఏం చేస్తున్నాం? మంత్రం పోతేస్తున్నాం అన్నమాట. త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం అని చెప్తున్నా లేదా. ఈ ప్రకారముగా అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భవ స్వరం అని పెట్టేసి ఆ మంత్రం చేతే పుష్పం ఇంకా ఇస్తున్న ఒట్టి పుష్పం కాదే బాబు, ఇది వేద మంత్రంతో పూతపడినట్టు పుష్పం అని ఇంకా దేవుడి దగ్గర మనం వేస్తూ ఉన్నాం, అర్థమైంది కదా. అందుచేత అటువంటి పుష్పం అసలు అందుకనే ఒక భక్తి ప్రపత్తిలో ఏ పుష్పాలయ్యా బాబు, ఎక్కడికి వెళ్ళినా ఏమి స్వచ్ఛమైన పుష్పాలు, వాడిపోయిన పుష్పాలే కదా. ఉదయం పెడతాం పుష్పం, సాయంకాలం ఇంకేమైపోతాయి? వాడిపోతాయి. ఆ పుష్పం ఏ గుర్తు చేస్తుందంటే నేను ఎలాగ వాడిపోతున్నానో, తెల్లవారు పెడుతున్నాం కదా అక్కడ పుష్పం, అది మనకు గుర్తు చేస్తుంది నేను ఎలాగ వాడిపోతున్నానో. నీవు కూడా అంతే. నీ యవ్వనం నా యవ్వనం ఒక్కలాడిదే. నాది ఉదయం నుంచి సాయంకాలం వరకు యవ్వనం, నీ యవ్వనం 25 నుంచి 50 వరకే నీ యవ్వనం. ఇది గుర్తు చేస్తుంది ఏమిటి? ఆ వాడిపోయిన పుష్పం మనకి యవ్వనం కుసుమోపమం అన్నాడే. అయ్యా యవ్వనం ఎంతయ్యా? కుసుమ ఉపమా తీసుకోమన్నాడు. విద్యుత్ చంచలమాయుష్యం, ఈ ఆయుష్యం ఎలాంటిదంటే మెరుపు తీగ లాంటిది. యవ్వనం ఎలాంటిదంటే కుసుమం, పుష్పం లాంటిదని చెప్పి వచ్చాడు, అర్థమైంది కదా. ఆ పుష్పంలో ఒక నీతి మనకి ఇస్తూ ఉన్నది. అలాగనే ఫలస్య కారణం పుష్పం, అది కాబట్టి అటువంటి ఆ పుష్పము ఇప్పుడు ఏ పుష్పం అయ్యా నీకు? ఇది అవన్నీ వాడిపోయే పుష్పాలు. ఆ పుష్పాలు వేసినా ఆయనకి ఏమిటి అంటే ఏ పుష్పం తెచ్చామని కాదు, ఆ పుష్పం పెట్టినప్పుడు మనోవాక్కాయ కర్మలు ఆయన లగ్నమయ్యేలుగా చూసుకుంటాడు. ఆయన ఏమిటి? మనస్సు ఆయనందు ఏకాగ్రతగా చేసిన నామము ఆ పుష్పమే ఆయన లెక్క, తక్కినవన్నీ మన లెక్క, అర్థమైందా. మన లెక్కలో ఉన్నవి ఆయన లెక్కలో లేకపోయినా పుణ్యం వస్తుంది దానికి. ఆయన లెక్కలో ఉన్నది ఏమిటంటే మనస్సు ఏకాగ్రతనిచ్చి శీఘ్రముగా మోక్షాన్ని కలుగు చేస్తుంది, అది అన్నమాట. ఈ మానసిక పుష్పం ఏం చేస్తుంది? మనస్సుని ఏకాగ్రత ఇచ్చి మోక్షాన్ని కలుగు చేస్తుంది. ఆయన మీద మన దృష్టి లేకపోయి ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం మహేశ్వరాయ నమ, ఓం శంభవే నమ, ఆ పిల్లి పాలు తాగిస్తుందో చూడవయ్యా, ఓం అర్థమైంది కదా. మహేష్ అని ఏదనుకున్నా పుణ్యం వస్తుంది, అర్థమైంది కదా మీకు.
మరి ఇంకంతే కదా, సగం 4 నామాలు చదివారు, 10 నామాలు సబ్బుని శబ్దం వచ్చింది, పిల్లి వచ్చింది, మరి చెప్పకపోతే అది తాగేది. తర్వాత ఈ నామాలు మాటగా రేపు ఏం చదువుకో, తర్వాత ఏం చదువుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కొట్టుకెళ్ళి ఆ పాలు తీసుకొచ్చి మళ్ళీ ఎండ పెట్టి పెద్దగా గందరగోళం కదా ఇంట్లో. అందుకని ఇల్లు గెలిచి రచ్చగలిగమన్నాడు. అంతేగాని ఇంట్లో పని చూసుకొని ఉన్న టైం పూజ చేసుకోవాలి అంతే, చాలు. లేకపోతే పని అలా చేసి వాళ్ళందరినీ పంపించేసి వీళ్ళు ఆఫీసుకి వెళ్ళిపోయి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయింది, కూర్చో ఏం పోయిందా. అప్పుడు ఎవరికి ముచ్చట్లు లేకుంటే ఫోన్లు బంద్ చేసి అవి కూర్చొని సాగుతుంది పని, తప్ప సాగదు. అర్థమైంది కదా, ఇది అన్నమాట. అందుచేత ఏకాగ్రత లేకపోయినా మనసు ఒక చోట ఇక్కడ దేవుడి చేతిలోనే పుణ్యం వస్తుంది. దాని పుణ్యానికి ఏకాగ్రతకి సంబంధమే లేదు. పుణ్యానికి ఎప్పుడు వస్తుంది, మీరు ఎలా చదివినా పుణ్యం వస్తుంది, కానీ ఏకాగ్రత కుదరదు. ఏంటి ఎంత చదివినా ఆ మనసు టెన్షనే పోలేదంటారు. అది అది అదనమాట. పుణ్యం స్టాక్గా ఉంది, టెన్షన్ మాత్రం ఎదురుగానే ఉంది. అర్థమైందా? అందుచేత అంటున్నాడు, సమర్ప్య ఏకం చేత సరసిజం. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ పద్మం, ఆ మనస్సు ఏకాగ్రత పద్మం ఒకటి, సుఖేన అవస్థాతం, కష్టం లేకుండా ఉంటుంది. జన నరుడు మానవుడు ఇక ఈ లోకంలో యస్మిన్ విషయే నా జానాతి కిం, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, అర్థం కాలేదు. అహో ఎంత ఆశ్చర్యమయ్యా అంటున్నాడు. అర్థమైంది కదా. అందుచేత ఇది ఆ యొక్క మన ఇంతకీ ఏం చెప్పినట్టు, అయ్యా ఎక్కడికో కొన్ని సమయాల్లో పుష్పాలు దొరకవనుకోండి. ఇప్పుడు గణపతికి ఎన్నో రకాలు చెప్తారు, అవి బజార్లోకి రాలేదు, వర్షాకాలం అయిపోయి అయ్యో రాలేదే ఉన్నదాంతో పూజ చేసుకో, అవి రాలేదని ఎందుకు చింత. అర్థమైంది కదా. అందరికీ రాలేదు కదా, మనం అందరికి వచ్చి మనకు దొరకకపోతే అయ్యో రాలేదని గోల. ఆ బజార్లో లేవు ఆ పుష్పాలు, ఇప్పుడు మరెందుకు. ఇది మళ్ళీ ఇదే, ఒకటి దొరికి మనకు దొరకలేదు అనుకో, వాడు ఎంత పుణ్యాత్ముడో, ఆ గణపతి అనుగ్రహంలో వాడి మీదే ఉంది, మా మీద ఉందే పాడు, అందుకే మేము పూజ మానేసాం ఈరోజు అంట. ఆ పుష్పం దొరకపోతే ఈ పూజ మానేమని చెప్పాడా? అందుచేత ఈ చెబుతున్నాడు, సమర్పయేకం చేత సరసిజం, ఈ మనస్సు ఏకాగ్రతతో ఉన్న పుష్పం సమర్పించు అని చెబుతూ ఉన్నాడు అన్నమాట. అందుకే భగవంతుడు కూడా ఏమన్నాడు, అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవే. అయ్యా విష్ణుమూర్తికి ఏం ప్రీతికరాలంటే చెబుతున్నారు, అహింస ప్రథమం పుష్పం, మనోవాక్కాయ కర్మణ ఏ ప్రాణికి హింస లేకుండా చేయడమో ఇది పెద్ద పుష్పం అనమాట. అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం, మన బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు చక్కగా నిగ్రహించే పుష్పము కంటే ఇంకా అధిక పుష్పమే నాకు విపరీత అంటున్నాడు భగవంతుడు. అవి ప్రీతే, అవి తాత్కాలిక ప్రీతే, శాశ్వతంగా నీకు నాకు దగ్గర సంబంధం ఉండాలంటే ఈ పుష్పాలు పెట్టుకో, ఒక్కరోజుకి నీకు నాకు సంబంధం ఉండాలంటే ఆ పుష్పాలు పెట్టుకో. అర్థమైంది కదా. ఇప్పుడు దగ్గర బంధువా దూర బంధువు అడుగుతారు కొంతమంది, అలాగే భగవంతుడు అడుగుతారు ఏ బంధువు లేదా ఈ మీడియం అంటాడు అంతేమే. ఎవరు నీకు దగ్గర బంధువు, ఈ దగ్గర బంధువు అంటారేంటి. అహింస ఈ పుష్పంతో పూజ చేసేవారేంటి. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం, ఇంకా ఏమిటి సర్వభూత దయా పుష్పం, ఇవన్నీ మీకు తెలిసినవే. క్షమా పుష్పం, ఆ ఓర్పు కలిగి ఉండు, అంతకన్నా ఎందుకు 100 పుష్పాలు ఎక్కడ పూజ చేస్తావు. ఇట్లా పుష్పాలు ఎప్పుడు తెచ్చావు అలాంటి తెస్తావా, నీకు బుద్ధి లేదా, మళ్ళీ అదేనమాట. ఓర్పు లేదు పాడు లేదు, అప్పుడే వాడికి. అందుచేత ఏదో ప్రయత్నం చేశాం వచ్చింది చాలు. అందుకనే భగవంతుడు చెప్పాడు, ఎందుకు తంట పడతావు, నాకు పత్రం పుష్పం ఫలంతో యుమే భక్త్యా ప్రయచ్చతి, నువ్వు ఏది పెట్టాయా
నాకు కావలసింది నీకు నాకు సంబంధం బాగుండాలంటే భక్తి ఉండాలి, ప్రేమ. ఏమి ఇది అన్నమాట. ఈ ప్రేమ ఉన్నప్పుడే ఇల్లు కానీ బాగా నడుస్తుంది, ప్రేమ ఉంటే గుడి బాగా నడుస్తుంది, ప్రేమ ఉంటే ఆశ్రమం బాగా నడుస్తుంది, ప్రేమ ఉంటే రాజకీయం బాగా నడుస్తుంది. అర్థమైంది కదా? ఈ ప్రేమ లేకపోయిందా ఇది నడదు, అంత గందరగోళమే. ఏమే మహత్వం ఎక్కడా అల్లర్లే, ఎక్కడా తగులే, ఎక్కడా తంటాలే. ఎందుకో ఇది లేక. అందుకు అది చెప్పాడు, నువ్వేది సమర్పించుకొని అందులో ఏం పెడతా తెలుసా? భక్తి అన్నటువంటి చేర్చి అంత జలం పెట్టి అంటాడు. అర్థమైందా? ఊరిగా నాకు ఘటాలు పోసేసి నాకు ఊపిరి ఆడకుండా మీకు ఊపిరి ఆడకుండా మొత్తం ఒకటే పని. ఎందుకో నీ మనస్సు నాయందుంచి భక్త్యా కొంచెం తోయ వేసినా చాలండి. చాలా మనకి ఎంత ఈజీ ఇచ్చేస్తున్నాడు భగవంతుడు, మనమే పెంచుకుంటున్నాం. అర్థమైపోయింది కదా? అందరూ అనుకోవాలి, అందరూ అనుకుంటేనే మనకు బాగుంటుంది. అందరూ ఇలా చేశారు అనుకోవాలి, వాళ్ళు అనుకోవాలి, వీడు చేయడమే. కానీ వీడు చేసుకునే దానికి అందరూ ఎందుకు దండగా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇంట్లో డబ్బు తీసుకొచ్చాము, పెడుతున్నప్పుడు అందరిని తీసుకొస్తానమ్మా, ఎవరిని తీసుకురా, అది తీసుకొచ్చి మళ్ళీ అంటే తలిపోయి ముందు, ఇప్పుడు కాదులేండి అప్పుడు మాట, డబ్బులు పెట్టే ముందు. ఎందుకంటే తలుపు తీసేప్పుడు చూసేస్తాను మీరు పెడితే అన్నీ బంద్ చేసుకొని ఎంత జాగ్రత్త పెడుతున్నామో భగవంతుడికి చక్కగా చెయ్యాలి మనం. చెయ్యు. ఎందుకంటే కొన్ని లోకోపకార కార్యక్రమాలు చేసేటప్పుడు నలుగురితో నారాయణ, కులంతో గోవింద ఉండాలి. నీ ఒక్కడవు చేసుకున్నప్పుడు చాలు, ఎలాగ చెయ్యు. ఏకాంతంగా ఏం చేయాలి? ఆ మనస్సు చెప్తున్నాడు, సమర్పేకం చేతసరసి, అది అనమాట. ఆ ప్రకారముగా చేయమన్నారు. ఈ ప్రకారముగా మనకేమి అహింసా ప్రథమం పుష్పం, పుష్పమేంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత శాంతి పుష్పం. అందరికీ ఏం కావాలి? శాంతి. ప్రశాంతంగా ఆ పుష్పం సమర్పించు. తప పుష్పం, ఏదో ఒక నియమం పెట్టుకో. ధ్యాన పుష్పం, ఏదో ధ్యానం చేసుకో. అన్నీ నాకు అక్కర్లేదు, ఏదో ఒకటి పెట్టుకో. 8 నీవు మళ్ళీ ఇన్ని చెప్పేసాం కదా, నీకు ఏది కావాలో ఒకటి పెట్టుకోవాలా. బజార్లోకి వెళ్తాం, స్వీట్లు ఉంటాయి 66 ఉంటాయి, అవి కొంటాం, అన్నీ తింటామా? కొన్ని చూస్తే ముఖమే చూడబుద్ది, స్వీట్ ముఖమే. ఎందుకంటే అవి మనకి ఇష్టపడిన దానిని మనం చూస్తామో పాడా, అవి ఇంకోటికి ఇష్టపడతాయి. మనకి ఇష్టపడినవి అలాగే మనకి ఏదో ఒక పుష్పం అందులో తీసుకొని చక్కగా భగవంతుని ఆరాధిస్తే ఆ భగవంతుడికి దివ్యానుగ్రహం కలుగుతుందనే విషయాన్ని భగవంతుడు ఈ ప్రకారంగా ఆచార్యుల వారు మనకి ఇక్కడ అందజేశారు. ఈ ప్రకారంగా చెప్పి ఇక ఇప్పుడు 10 నెంబర్ 10, నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన ఉపశౌపుషా నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకమశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమ ఆనందలహరి విహారాసక్తం చేత్ హృదయం ఇహ కిం తేన వపుషా. ఇక మనం అందరం కూడా దేవా నాకు వచ్చే జన్మ ఎందుకంటే ఈ జన్మలో ఎలాగా నేను మోక్షం పొందలేను కాబట్టి నాకు వచ్చే జన్మ మంచి జన్మ ఇచ్చి చాలు, అది. కానీ వచ్చే జన్మలో కూడా మేము భార్యాభర్తలు పుట్టినా నేను ముందు పోయినట్టు చెయ్యి, అంతేగాని ఆయన పోయిన తర్వాత నేను పోవడం అంటే నాకు అసలే ఇష్టం ఉండదు. అర్థమైంది కదా? అప్పుడు నేను బతకలేను. ఒక అమ్మగారు ఉండేవారు, వచ్చి ఒక్కడు కావాలి స్వామి, మా ఆయనకన్నా ముందు నేను పోయినట్టు అది ఆశీర్వాదం కావాలంట. ఏం ఆశీర్వాదం? దొంపదేగా, దానికేం ఆశీర్వాదం? ఇవన్నీ ఇదంతా ముందే మనం
రానుపోని టికెట్ తీసుకొని ఎప్పుడో వచ్చేసాం. విజిటింగ్ చేస్తాం, అమెరికా వెళ్ళామంటే ఆ వచ్చే టికెట్ లేకపోతే అసలు ఈ టికెటే పోయేవాడు ఆయన. అర్థమైందా? అలాగే మనం ఇక్కడికి వచ్చామా, రానుపోని టికెట్ తీసుకొని వచ్చేసాం. ఇంకా పోయే టికెట్ తెలీదు. అది తెలియకపోవడమే ఇంత హాయిగా బతుకున్నాం. అది తెలిస్తే ఎప్పుడో సచ్చేవాళ్ళం ముందే. ఆయన ఇచ్చిన 60 సంవత్సరాలు 30 ఏళ్ళకే సచ్చేవాళ్ళం. సరిపోతే ఏదో బీపీపై షుగర్ పడిపోయి, అయ్యో నా కొడుకు ఇంకా ఉద్యోగం పెళ్లి కాలేదు, నేను ఇంక సచ్చేది 1 సంవత్సరానికే కాబట్టి ఇంక వీడు ఇంకా మంచం పెట్టేస్తాడు. వీడి కోసం మళ్ళీ ఒక 4-5 లక్షలు ఖర్చు. అర్థమైందా? అందుకని మన ఇదంతా తెలిసి భగవంతుడు ఎంత జాగ్రత్తగా ఉంచాడంటే కొన్ని విషయాలు. అగాడికి పోతాడు, పోయి ఏమనుకుంటాడు, అయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్తావా అంటాడు. అక్కడికి వెళ్ళి ఇంకా ఆడేం చెప్తాడు, ఏది చెప్పినా అది నిజంగానే అబద్ధంగా సంబంధం లేదు. అక్కడికి వెళ్తే 1000 కట్టాలి. అర్థమైంది కదా? అది అలాగే 10 దగ్గరికి 10,000 కడతాడు. ఎందుకంటే చచ్చిపోయి చెప్పంటాడు. ఎందుకంటే చచ్చిపోయి చెప్పడం టెన్షన్ కోసమా? అందుకే ఒకటి చెప్పాలి. ఎందుకంటే చచ్చిపోయింది అడగొచ్చు. ఎలాగంటే నేను నాన్నపోతే తెలీదు, నువ్వు తొందరగా నేను సస్తానంటే అన్ని బాధ్యతలు వదిలేసి ఇంకా హాయిగా రామకృష్ణ అనుకుంటాను అని ఒకవేళ ఉంటే అడగొచ్చు. ఇంకెంతకాలం నేను బతికేది 2 సంవత్సరాలే కాబట్టి ఆయన చెప్పాడు ఎవరు సిద్ధాంతి గారు, అయ్యా బాబు ఇంక 2 సంవత్సరాలు బతుకుతాను కాబట్టి ఇంక నేను ఏది ముట్టుకోను అని చెప్పి ఒక మూల కూర్చుంటే అడగవచ్చు. అలాగడిగాడు ఉన్నాడు ఇప్పుడు. అదైందా? అలాగడి ఉన్నాడా? వారం రోజులే చచ్చిపోతాననే ఏమి చక్కగా తెలిసిన తర్వాత ఎంత బాధపడిపోయాడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఎందుకయ్యా బాధపడుతున్నా, అందరూ చచ్చినప్పుడు బాధపడుతుంటే నువ్వు కూడా బాధపడుతున్నావా అని అడిగారు శుకుడు. చిచి దానికోసం కాదు, ఇంకా అయిపోయింది, ఇంక అన్నాళ్ళు అనిపించింది ఇంతే కదా. అయ్యయాతి కూడా ఒకటి అనిపించాడు, మళ్ళీ కూడా వైశ్యమన్నాడు, అది అనిపించాడు, ఇక చాలని దండం పెట్టేశాడు. అర్థమైంది? అందుకని దానికని కాదు కానీ 7 రోజుల్లో మోక్షం పొందాలని అది అలా ఉండాలి. తాపత్రయమా పర్వాలేదు. అందుకని మనకన్నీ దేవుడు మంచి మానవుడు హాయిగా ఉండడానికి నియమాలు పెట్టేశాడు. అది అనమాట. ఇప్పుడు మన ప్రార్థన ఏంటి వచ్చేది? ఏదైనా సరే ఏదో మంచి జన్మ రావాలి, మంచి జన్మ కోరుకుంటాం మనం. కానీ భక్తుడు అంటున్నాడు, శంకరాచార్యుల వారు లేదా ఒక భక్తుడు అనుకోండి, ఎలాగైనా పర్వాలేదు. ఎలా అంటే అయ్యా నరత్వం, ఒకవేళ నేను మనుషుడిగా పుట్టని, దేవత్వం దేవుడిగా పుట్టని. ఏమి దేవత్వం అంటే దేవత మనకు ఉన్నారు కదా, ఇంద్రుడు చంద్రుడు అష్టదిక్పాలకు దేవతలుగా పుట్టని. నాగా ఒకవేళ నేను పర్వతంగా పుట్టని, ఏం పర్వాలేదు. అర్థమైందా? నేను వనంగా ఓ చెట్టే పుట్టని. మృగత్వం ఏదో పశువుగా నేను పుట్టని. అశకత ఓ దోమగా పుట్టని. పశుత్వం ఇది కూడా ఒక ఏనుగో అలాంటివైనా పుట్టని. కీటత్వం చిన్న పిపీలకి అయినా పర్వాలేదు, భవతో ఏదైతే భవతు. విహగత్వం విహంగం పక్షులు అన్నమాట. అది కానీ జననం నాకేం చింతలేదు అంటున్నాడు భక్తుడు. నరత్వం కానీ దేవత్వం కానీ పర్వతం కానీ వనం కానీ మృగం కానీ ఏమి అలాగనే మసిక అంటే దోమలు కానీ చిన్న కీటాలు కానీ పక్షులు కానీ ఏదైనా భవతో భవత అంటే ఉండుగాక, అది ఏ జన్మైనా ఉండుగాక అంటున్నాడు. అయితే నీకు ఆ జన్మ ఎలా ఉండాలో నేను అడుగుతున్నాను ఇప్పుడు అంటున్నాడు. నాకు ఎలా ఉండాలంటే ఆ జన్మ అలాగుండి నాకు ఏ జన్మైనా పర్వాలేదు అంటున్నాడు. అది ఎలాగుండాలయ్యా? సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి. పరమశ్చానంద పరమానంద అంటే బ్రహ్మానందం అన్నమాట. ఆ బ్రహ్మానంద ప్రవాహంగా ఉండాలి. ఎలాగంటే ప్రవాహం ఏ విధముగా అయితే అది మధ్యలో కట్టకాకుండా ఉన్నదో ఆ విధంగా త్వత్పాదాబ్జస్మరణ, అది త్వత్తో నీ యొక్క పాదకమలముల యొక్క స్మరణ ఉంది కదా, ఆ స్మరణ సదా. మళ్ళీ ఎలాగంటావా? నాకు ఆ స్మరణ ఒక్కొక్క జన్మ వచ్చినా పర్లేదు, 10 జన్మ వచ్చినా పర్లేదు, 7 జన్మ వచ్చినా పర్వాలేదు. అర్థమైంది కదా? ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ
నీ పాద కమలముల యందు ఎల్లప్పుడూ నా హృదయం ఉండేటట్టుగా, నీ స్మరణ నా హృదయంలో ఉండేటట్టుగా, విహారాసక్తం చేత్తు హృదయం, నా హృదయములో ఇటువంటి స్మరణ విహారంగా ఉన్నటువంటిది ఏదుందో అది ఇహ కిం తేన వపుష, ఈ శరీరం అయితే ఏమయ్యా అంటున్నారు. కిం తేన వపుష, ఏ శరీరం అయితే ఏముంది, ఆ శరీరానికి నేను చింతించలేదు. కానీ ఏ శరీరం వచ్చినా ఏముండాలి, నీ పాదాలు ఎందున్నట్టు ప్రకటించమంటున్నారు. అర్థమైంది కదా. కీటకం అయితే ఏం పోయింది, ఇప్పుడు సాలిపురికి ఏం కీటకంగా లేదా, మరి కాళహస్తిలో ఎప్పుడు ఆ సాలిపురికి ఏం చేసేది. అర్థమైంది కదా. స్త్రీ అంటే ఏమిటి, అది సాలిపురుగు. స్త్రీ అంటే సాలిపురుగు. కాబట్టి లక్ష్మీకి పేరు ఉంది, సంపదకు ఉంది, కాంతికి ఉంది. అయినా ఇక్కడ మనకి శ్రీకాళహస్తి. అర్థమైంది కదా. స్త్రీ అంటే సాలిపురుగు. అది ఎప్పుడో ఆ దివ్య చరణారవిందాన్ని సేవించి ఎలా ఉందో నాకు ఏ జన్మ ఎత్తినా అలా ఉన్నట్టు ప్రసాదించమండు. అది ఉంటే అలాంటిది ఉంటే నాకు ఏ జన్మ అయితే నాకెందుకు జన్మ, ఏ జన్మైనా పర్వాలేదు. అలాగనే మరి కొన్ని సర్పం, అది ఆ సర్పం ఏం చేయాలి, అది శ్రీకాలం ఎందుకయింది, అది కూడా శివుణ్ణి ఆరాధనలో ఉండేది. అలాగనే ఏమిటికి ఏమిటి పశువు, ఆ ఏమిటికి ఏమిటి చక్కగా అది కూడా దాంట్లోనే ఉండేది. అందుచేత ఈ ప్రకారముగా అది ఏదైనా పర్వాలేదు, జన్మ నాకేం చింతలేదు. ఎందుకంటే నీ పాదారవిందముల యందు ఉండి మనస్సు గల జన్మ అది ఏదైతే ఏం పోయిందే. అర్థమైంది కదా. ఏదో పెద్ద జన్మించి దేవేంద్ర పదవులు జన్మించేసి ఆవగింజంతసేపైనా నీ పథకములు నా మనసు లేకపోతే ఎందుకు ఆ జన్మ అది వేస్ట్ అనేవాడు. అర్థమైంది కదా. అది వేస్ట్. అందుకని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో పూర్వజన్మ ఉంది కాబట్టి గజేంద్రుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం వేదాంతం మనందరికీ మొట్టమొదట స్కూల్లోకి వెళ్ళగా అని చెప్పేవారు. గజేంద్రుడు ఇచ్చిన పద్యం, ఎవని చేజనించు జగమెవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు, అనాది మధ్యలేయు వాడెవడు, సర్వము తానైన వాడెవడు, వాణిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబో. ఏదో చదివినాలు చేశాడు అనుకోండి, అర్థమైంది కదా. తర్వాత అయినా ఇది తోకొచ్చాడు కదా. కానీ అలాగా ఏ జన్మొచ్చినా నీ యొక్క స్మరణ, నీ కీర్తన అది ఉంటే చాలన్నారు. అది భక్తుడు. అందుకని దీన్ని బట్టి మనం ఏంటి, అయా జన్మొస్తే రాని, కానీ నీ పాద కమలముల యందు వస్తే రాని అన్నామని ఏదో పామే పొరగ పుట్టం మనం. అర్థమైంది కదా. మరి అదో భయం. ఏమి వస్తే రాని అన్నాం కాబట్టి దేవుడికి అవకాశం ఇచ్చేసాం కాబట్టి అందుకని ఈ మాట అనకుండా ఉంటే మంచిది. మనం అనుకుంటాం. వస్తే రాని అంటే ఏది పడితే అది రాదు. మన ప్రారంభంలో ఏది బలంగా ఉందో ఈ సంచితంలో ఒక్కొక్కసారి ఇప్పుడు చేసిన ప్రారంధానికే జన్మ వస్తుంది. ఒక్కటి మళ్ళీ అది ఆ తర్వాత వచ్చే జన్మ బలంగా ఉత్కటంగా జన్మ ఉండేటప్పుడు ఇది మళ్ళీ సంచితంలోకి వెళ్ళిపోద్ది. ఈ ఆగమంతా అది మళ్ళీ వస్తుంది. అదేమొస్తుంది ఎవడు తెలుసు. అర్థమైంది కదా. అది ఆయనకే తెలుసు. ఏమంటాను, ఇప్పుడు నేను ఏమీ చేయలేదు కాబట్టి ఇక నాకు ఈ జన్మ సార్థకమని తెలుస్తూ. అర్థమైంది కదా. ఈ జన్మ ఎందుకంటే మనకు తెలిసిపోద్ది కదా. ఏది అధర్మం చేయలేదు, ధర్మాన్ని ఆచరించాము, ఆ ధర్మాన్ని ఆచరించలేదు మనకు తెలుసు. దయ అన్ని గుణాలు యమని మాదులన్నీ ఉన్నాయి. అలాగనే భగవద్గీతలో చెప్పినవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం గుణమే చేసుకొని వచ్చే జన్మ నాకు మానవ జన్మే వస్తుంది చెప్పుకోవచ్చు. తప్పేమీ అందులో. కానీ అంతకుముందు చేసినటువంటి జన్మలలో ఏదైనా ఉత్కటంగా ఉన్న జన్మ వచ్చిందనుకోండి, అటువంటి జన్మకి ఎత్తవలసినటువంటిది ఇది అణిచిపెట్టి అది ముందు వచ్చేస్తుంది. అర్థమైంది కదా.
మళ్ళీ ఇది వస్తుంది రాదు, అదేది వస్తుందో ఎవడో తెలుసు. అందుచేత మనము మళ్ళీ జన్మరాహిత్యమైనటువంటి ఆ దివ్య పాదార విందాలను అర్చించి తత్వాన్ని తెలుసుకోవడమే మానవుడి యొక్క ధ్యేయం. ఎందుక సంచితం ఉంచడం దండగా, సంచితం అంతా కాల్చడానికి ఒక మంచి ఉపాయం ఇచ్చేసాడు కదా, జ్ఞానాగ్ని. ఆత్మజ్ఞానాగ్ని ఎప్పుడైతే వేసినావా సంచితమే కాలిపోతుంది, ఇంక జన్మెందుకు దండగా. తర్వాత ఒకవేళ సంచితం కాలినాక జన్మ ఒకళ్ళు ఎత్తాలంటే అది మళ్ళీ బై ఛాన్స్ ఒకటి ఉంటుంది. లోకోద్ధరణ కొరకు ఈ చివరగా ఉన్నటువంటిది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పర్వాలేదు. లేదంటే ఎక్కడితో పరమాత్మ లీనం అవ్వచ్చు. అందుచేత అయ్యా తదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేతో, అటువంటి నీ పాద కమలముల యందు ఆనందమైనటువంటి ప్రవాహం, లహరి అంటే ఏమిటి, ఆనంద ప్రవాహాన్ని విహారం చేస్తున్నటువంటి హృదయం అయిపోయిందనుకో, ఇంకా ఎందుకో ఏ తను వస్తే నాకేం పోయింది అని భక్తుడు అంత గట్టిగా చెబుతూ ఉన్నాడనమాట. ఈ ప్రకారంగా చెప్పి ఇక ఇప్పుడు 11వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యకశ్చిద్భవతో భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవత్తదీనం పశుపతి తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. వటోర్వా గేహీవా యతిః అపి జటీవా తత్తు ఇతరః నరః ఓ నరో వా యః కశ్చిత్ భవతి భవ కిం తేన భవతి యదీయం యతోయం యదీయం హృత్పద్మం యది భవత్తు అధీనం పశుపతే తతో తదీయం తదీయం త్వం త్వం తదీయః త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఇప్పుడు చెప్తున్నాడు, ఒకవేళ ఏమిటో ఈ బ్రహ్మ సంసారంలో ఉండి ఈ మోక్షం పొందగలమో లేమో, సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుంది ఏమో, కానీ ఏదో పిల్లలకు పెళ్లి చేసి వానప్రస్థాశ్రమం తీసుకుంటే మోక్షం వస్తుంది ఏమో. ఎందుకు ఈ పెళ్ళి, ఎంతమంది పెళ్ళిళ్ళు చేసి ఎన్నో ఇబ్బందులు చూస్తూనే ఉన్నామే దుంపాదేగా, ఇంకెందుకులే పెళ్ళి అని బ్రహ్మచారికి ఉండిపోతే మంచిదేమో. దాని నుంచి అయితే పొందగలమేమో, దీని నుంచి అయితే పొందలేమేమో. ఈ సమస్యలన్నీ కూడా మనకు వస్తూనే ఉంటుంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడు భక్తుడు, వటుర్వా ఏ బ్రహ్మచారి ఉన్నా పర్వాలేదయా, 4 ఆశ్రమంలో ఏ ఆశ్రమైనా పర్వాలేదు నా చెబుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. వటుర్వా గేహీవా గృహస్థైనా సరే, అలాగనే యతిరపి సన్యాసి అయినా సరే, మధ్యలో 60 సంవత్సరాల తర్వాత తీసుకొస్తే వానప్రస్థం అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి వానప్రస్థం అని అపిశబ్దం తీసుకోవచ్చా. ఇక జటీవా కాబట్టి మంచి జడదారైనా సరే, తదితరః సరే, దానికంటే ఏదైనా ఇతరమైనా సరే, యక్కచ్చిద్భవతు భవ కిం తేన భవతి. అయ్యా ఏదైతే ఉంది దానివల్ల వచ్చిన నష్టమేమంటున్నాడు భక్తుడు. ఏదైనా ఒక్కటే, అర్థమైంది కదా. అయితే ఏమిటి అంటే సన్యాసం నిర్మలం జ్ఞానం, అది ఒక లెక్క. సన్యాసం అంటేటి సన్యస్య శ్రవణం కుర్యాత్ అంటే అన్నీ వదిలిపెడతాడు కాబట్టి కొంచెం విచారణకు సమయము ఉంటుంది కాబట్టి ఉన్నవాడు ఈ విషయంలో ఎల్లప్పుడూ ఊగులాడుతాడు. అది కొంతమంది ఇంకెల్లప్పుడూ
ఆ సన్యాసి తీసుకొని ఇవాళ పేపర్లు ఏమొచ్చాయి చూడు, అన్ని పేపర్లు వచ్చినాయా లేదా, ఇంకా అదే జరిపోతే అలా ఈ పేపర్ చూసుకోవడమే, ఈ రామాయణమే ఏమి అన్నీ, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాలేదా, వస్తుంది స్వామీజీ మాకు గంట పోయినాక అది. అందుకని మొట్టమొదట నీకు చూసి చెప్పేవాళ్ళు ఉంటారు, మళ్ళీ ఎందుకు కదా అంతా పురాణం రామాయణం అంతా నీకు అర్థమైంది కదా, నువ్వు అన్నీ వదిలేసే దానికి చదువుకొని గృహస్థులు బాగా చదువుకోవాలనికి తెలియాలి. అందుచేని ఆశ్రమ ధర్మాన్ని చక్కగా, మళ్ళీ కొంతమంది ఏమిటంటే ఇవి చూడకపోతే తెలియదు అనుకుంటారు ఈ సన్యాసి అని అంటారు. ఈ రోజుల్లో అదే చూస్తే ఇంకే తెలుస్తుంది, అర్థమైందా. అందుచేత సన్యాస శ్రవణం కుర్యాత్, సన్యాసం తీసుకుంటే ఏం చేయాలి, శ్రవణం మననం నిధిధ్యాసనం, అర్థమైంది కదా. ఏదో లోకానికి ఉపకారం చేయాలి ఈ యొక్క ఆధ్యాత్మిక భిక్ష. ఇంకా బ్రహ్మచారి బ్రహ్మచారి కూడా సంధ్యావందనం చేసుకోవాలి, గురుసేవ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా ఆత్మజ్ఞానాన్ని విచారణ చేసుకోవచ్చు. ఈ గృహస్థుడు అతడు కూడా చక్కగా అన్ని పనులు చేసుకొని పంచజ్ఞాలు చేసుకొని ఈ సత్సంగాలతో ఉండొచ్చు. దీనికోసం ఏమిటంటే ఏదో ఒక చిహ్నం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదన్నమాట లేదు. అది అనమాట ఇక్కడ అర్థమైంది కదా. ఏదో ఒక చిహ్నం ఉంటే ఇందులో సన్యాసులు దండి పట్టుకున్నాడు ఇంకా గొప్పవాడు అనమాట. ఎందుకంటే ఆ దండికి పొడవుగా ఉంటుంది కర్ర, అందుచే దండి సన్యాసి అంటే ఇంకా అర్థమైందే. ఏ సన్యాసి చెట్టివా ముండివా దండివా, అర్థమైంది కదా, ఏదైనా ఒకటే, అర్థమైందా. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం పడతారు, తలలు బోడులైన తలపులు బోడగుణ విశ్వదాభిరామ నురువే, అర్థమా లేదా. తలలు బోడులైన తల బోడుగుండు కొట్టించుకున్నా లోపల తలపులు దానికి వాడు బోడుగుండు కొడతాడు, ఎవడు కొట్టడు. దీన్ని కొట్టాలంటే ఆ మంగళాన్ని పిలిస్తే వచ్చేస్తాడు, తాక్కుని తీసి పారేస్తాడు, అర్థమైంది కదా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ కాలే గుండు తీసుకుని నేర్చుకున్నారు, అదన్నీ చేసేసుకుంటారు. కానీ లోపటెవడు చేయడానికి కోఆపరేషన్ చేయడానికి లేదు. వీటి హాయిగా విచారం ద్వారాగానే తలపుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి, బోడుగుండంత ఏమి ఈజుకున్నంత మాత్రమే కాదయ్యా, లోపల తలపులకు బోడుగుండు పెట్టమంటున్నాడు ఏమన్నా, అర్థమైందా. అందుచేత నువ్వు జటాధారివే, జట్ల భూమి వరకు పెంచుకుంటే పెంచుకోగానే వద్దాం లేదు, కానీ ఆ మనస్సు అన్నటువంటిది నిర్మల హృదయముగా భక్తి ప్రపత్తిగా ఆత్మజ్ఞానంతో నింపు ఉంచమంటున్నారు, అది అనమాట. ఇప్పుడు ఎంతమంది అండి, దీనికి ఒక వయసు పరిమితి ఉందా, ఏమీ లేదు. చిన్నప్పుడే భక్తిని పెంచుకోవాలా, కొంతకాలం పోయిన తర్వాత కాదా, లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత కాదా, అదేమి నియమో. ఎంతమంది ఇప్పుడు కూడా ఎంతమంది భక్తులు కావడం లేదు, చిన్న సమయంలోనే. మనకేంటి ఉదాహరణ అవి చెప్పుకుంటాం, ప్రహ్లాదుడు అనగా అలాగనే ధ్రువుడు అనగా, అలాగా మార్కండేయుడు అనగా, అవి ఇప్పుడు కూడా కొంతమంది ఉన్ననే ఉన్నారు అక్కడక్కడ, అర్థమైందా. అందుచేత వాళ్ళందరూ దాంట్లోనే విడిపోయినారు. మరి అలాగని ఇప్పుడు గృహస్థుల్లోనే భక్తిపరులు తన్మయపరులు లేరా, మరి అన్నమయ్య ఉన్నాడంటే ఆయన గృహస్థుడా సన్యాసే, గృహస్థుడే. త్యాగరాజు ఉన్నాడు, గృహస్థుడా సన్యాసే, ఆయన గృహస్థుడే ఈ కాలంలో, అర్థమైంది కదా. పూర్వకాలంలో అంబరీషుడు, ఆయన గృహస్థుడే. నీ బద్ధమైనటువంటి ఆ భక్తిభావంతో ఆ తత్వాన్ని పొందిపోయినాడు. దానికి ఏమిటంటే ఇదా గొప్ప అది గొప్ప అన్నటువంటి విషయమే లేదు. మళ్ళీ అందులోనూ గొప్ప ఉందంటే ఈ జన్మకు అది ఎప్పుడు వస్తుందో ఇది ఒక పెద్ద గోళ, అర్థమైంది కదా. అది వచ్చలేదు, వీడికి ధరించేది లేదు. ఎక్కడున్నవాడు అక్కడే జ్ఞానాన్ని పొంది ధరించడానికి చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రకారముగా వశిష్ఠాది మహామునులందరూ కూడా, శృతులు వారు సౌనికాది మహామునులందరూ కూడా ఎక్కడున్నారు, యోగులందరూ మునులందరూ వాళ్ళందరూ అక్కడ ఉండే ధరించిపోయినారనమాట. మరి జనక చక్రవర్తి ఉన్నప్పుడే జీవన్ముక్తులు అనిపించుకున్నాడు. యాజ్ఞవల్కుడు కుటుంబంలోనే ఉండే బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని లోకానికి అందించాడు. ఉపనిషత్తులన్నీ మనం చూస్తున్నాం కదా. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు, హే పశుపతి, ఇందులో ఏదైతే కింతేన భవతి భవాతో, ఏదైతే ఏముంది ఏదైనా ఒకటే, కానీ
ఏదైనా ఎలా ఉండాలి? యదీయం హృత్పద్మం, ఏమి ఏదైతే ఇయం ఈ యొక్క హృత్పద్మం హృదయాకాశములో ఏమి తదీయ త్వం శంభో, అటువంటి నీ యొక్క ఏమి ఆ భావము అది ఉండాలి. అది అన్నమాట. ఏదైనా పర్లేదు, ఎలాగైనా పర్వాలేదు, ఏ ఆశ్రమైనా పర్వాలేదు, కానీ ఇయం కాబట్టి హృత్పద్మం ఎలా ఉండాలి? భవదధీనం, అది నీకు ఏమి అధీనంగా ఉండాలి. పశుపతే ఏదైనా భవతు కిం పర్వాలేదు అని చెప్తున్నారు. తదీయం త్వం శంభో భవసి. మరప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనము హృదయాన్ని ఆయన ఎందుకు పెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే భవభారంచ వహసి. ఈ భవభారం, భవం అంటే మాటి మాటికి పుట్టుట, మాటి మాటికి చచ్చుట అనే సంసారమే భవం. ఈ భారాన్ని ఆయనే వహిస్తాడు. అర్థమైంది కదా? మనము ఆ భక్తుడు ఈ విధమైనటువంటి ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ భగవంతుని యొక్క లేతే పరమాత్మ యొక్క విచారణ, లేతే భగవంతుని భక్తి, ఈ రెండు ఉంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అక్కడ వహామి నేను వహిస్తున్నానని, ఇక్కడ త్వం వహసి. ఏడించి శంభో త్వం వహసి భవభారం భవసి. అందుచేత ముందు మనం ఏమవ్వాలి? భగవంతునికి అధీనం కావాలి. కొంతకాలం మనం భగవంతుడికి అధీనమైన పనిలో ఉంటే ఆ తర్వాత జీవితం అంతా అతడు మన అధీనుడైపోతాడు. ఇది అర్థమైందే? మనం వారికి అధీనమైతే ఇక వానికి ఏమిటి? అందుకే చెప్పాడు కదా, యుమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతి. నేను వారికి కనపడకపోను, వాడు నాకు కనపడకపోడు. ఇద్దరము కూడా ఒకరికొకరు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాం. అంతకన్నా ఇంకా గొప్పది ఏం కావాలి మనకి ఇందులోను? అందుచేత ఈ విషయాన్ని మరి చక్కగా అందజేశారనమాట. అయితే ఇక్కడ ఏమి ఇందులో వచ్చినట్టు మనకి ఏ ఆశ్రమం తీసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక ఆశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమైనా ఉండాలి, గృహస్థాశ్రమైనా ఉండాలి, వానప్రస్థాశ్రమైనా ఉండాలి, సన్యాసాశ్రమైనా ఉండాలి. ఆ ఆశ్రమ ధర్మాలను ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తి ఉండాలి. ఇది అన్నమాట. రెండవది ఏమిటి? ఈ ఆత్మవిచారణ ఉండాలి. ఇది మెయిన్ అన్నమాట. భక్తి దేనికోసం అంటే ఏకాగ్రత కోసం. ఆ భక్త్యా ప్రజా అయితే జ్ఞానం. భక్తి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అర్థమైందా? కర్మణా జాయితే భక్తి, భక్త్యా ప్రజా అయితే జ్ఞానం. అందుచేత ఆ భక్తి భగవంతుని ఏకాగ్రత తన్మయత్వం చెందిన వారు జ్ఞానాన్ని పొందకుండా లేరు. అది అనమాట. అర్థమైందా? ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏకాగ్రత చెందాడు, జ్ఞానం పొందాడు. అలాగే నామదేవుడు ఏకాగ్రత చెందాడు, జ్ఞానం పొందాడు. అలాగే అన్నమయ్య ఏకాగ్రత చెందాడు, జ్ఞానం పొందాడు. అర్థమైంది కదా? పొందిన చేతే ఆఖరిలో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. జ్ఞానం లేనివాడు ఆ ముక్కనగలడేటి అనలేడు. పరబ్రహ్మం ఒక్కటే అనే మాట అది జ్ఞానం ఉన్నవాడే అన్నాడు. మరి ఆయన ప్రారంభించినప్పుడు ఏమిటి? భక్తిని ప్రారంభించాడు. ఆంజనేయుడు ఏమయ్యాడు? మొదట భక్తితోనే ఉన్నాడు. ఏదైతే కోతి కానీ కుక్క కానీ నక్క కానీ అన్నట్టుగా ఏదైనా ఆ భక్తితోనే ఉన్నాడు. మరి చివరి భక్తితో ఉండి ఏం సంపాదించాడో? నీవే నేను, నేనే నీవనే స్థితికి వచ్చాడు. ఎవరు? ఆంజనేయుడు. అందుచేత
ఈయనేమంటున్నాడు, యదీయం హృత్పద్మం, ఆ హృదయము ఇది నీకు అధీనం, అధీనం చేస్తున్నాను పశుపతే, అది నాకు ఏదున్నా పర్వాలేదు. అయితే ఇదంతా ఎలా జరుగుతుంటావా, భవభారం త్వం వహసి, అన్నీ చేస్తున్నాడు. ఎప్పటి చేయలేడా ఆయన ఎవరి దారికి సంచరి ఇచ్చేశాడు. ఏం మోసేది మనం అనుకోవడాన్ని మోస్తావయ్యా అని అనుకొని మన సంచులు మనకి ఇప్పుడే పుట్టగానే ఆవిడ సంచారికి ఇచ్చేసినాడు. అర్థమైంది కదా. అది ఆ కృతజ్ఞత అంత జాగ్రత్తగా ఇచ్చి ఉంచావు కదయ్యా అని కృతజ్ఞతా భావం మరుగుకుండా ఉండాలి మనం. ఎక్కడైనా దాచిన సంచి అయినా కొన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఎవడుంటాడు, వాడా వీడా, ఎప్పుడు ఇచ్చావయ్యా, మీ తాతగారు ఎప్పుడు ఇచ్చానయ్యా సంచి, అది తెలిసే మా తాతగారి తర్వాత ఆయన కూడా పోయినాడు, మా తాత కూడా పోయినాడు, ఆ సంచి ఎక్కడ ఉందో మాకేం తెలుసు అంటాడు. అర్థమైందా. ఈయనకి ఈయన ఎంతమంది నుంచో మన సంచిని అలా కాపాడుతున్నాడు ఎవరు, భగవంతుడు. ఇప్పుడు మన సంచితో అంటాను, ఎక్కడ పెట్టుకున్నావు సంచి, మన సంచి శరీరం కాల్చి పారేస్తున్నారు, సంచి కాలదు, అదనమాట. అర్థమైందా. మన ఇంట్లో ఉన్న సంచులు కాలిపోతాయి కానీ ఈ సంచితాన్ని రక్షించేవాడు ఎవడు, భగవంతుడే. అర్థమైంది కదా. అందుకనే త్వం భారం వహసి, నువ్వు ఆ భారాన్ని చక్కగా చూస్తూ ఉన్నావు. ఇది విశేషణాలు. అందుచేత మరి శివానంద లహరి ఏం చేస్తుందో మనకి ఆ భగవంతుని ఏందో నిర్మలమైనటువంటి భక్తిభావాన్ని ప్రవహింపజేస్తూ ఉన్నదనమాట. అది అలాగనే ఒక్కొక్కటి మరి ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు, అర్థమైంది కదా, వారు ఏమిటి ఈ ధర్మాన్ని చక్కగా లోకంలో జరగాలి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా అందరికీ చెయ్యాలి. అందుకే ఆయన అద్వైత మతం అన్నా ఏం మతం అది, ఆ భక్తియే, అది నిర్మలమైన భక్తి ఉండాలి. అందుకే దేన్ని ఆయన కొట్టిపోలేదు. మీరు భజన వద్దని చెప్పలేదు, స్తోత్రం వద్దని చెప్పలేదు, జపం వద్దని చెప్పలేదు, ధ్యానం వద్దని చెప్పలేదు, పూజ వద్దని చెప్పలేదు. అర్థమైందా. ఏం సంపాదించుకోవాలి, నీవు నీ తత్వాన్ని తెలుసుకో. భాష ఇవన్నీ సామాన్యం. ఇప్పుడు మనకి నేర్చుకున్న వేదం, ఉద్యోగం లేదు ఎక్కడన్నా, ఆ వేద ఉద్యోగంలో ఇచ్చారు అక్కడ. అర్థమైందే. మన ఇక్కడ తిరుపతి దేవస్థానం వారు, వీడు ఆత్మజ్ఞానే కానీ ఇప్పుడు వేదం చదవకూడదా, ఉద్యోగం చేయాలా, ఏం చేసుకోవాలి. ఆత్మజ్ఞానే వ్యాకరణ పండితుడయ్యాడు, వ్యాకరణం చెప్పుకోవాలి. అలాగని ఇవడ్డీలు ఏమున్నాయి, నువ్వు జ్ఞానివి కా, నువ్వెవడు నువ్వు తెలుసుకో. నువ్వు వ్యాకరణ పండితుడివికా, లేకపోతే న్యాయ పండితుడివికా, లేదా తర్క పండితుడివికా, ఏ పండితుడైనా పర్వాలేదు, ఏ వ్యాపారం చేసినా పర్వాలేదు. మనకి ఏంటంటే కోటి విద్యలో కోటి కొరకే. కాబట్టి ఏ విద్య నేర్చుకొని ఏ వ్యాపారం చేసినా ఈ తత్వజ్ఞానాన్ని మనం పొందడమే ముఖ్యము, ఆ భక్తిభావం. ఆ విధంగా మనందరికీ మంచి సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని, అలాగే జగద్గురు శంకరాచార్యుల వారు అలాగనే అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.